మొరగులు ఆశల అదిగో మనకు ధనాన్ని ప్రసాదిస్తుంది. అమ్మ ధిమి ధిమి దింది మళ్ళా బయటకు వస్తుంది. అలాగనే అమ్మ కటాక్షాన్ని పొందినటువంటి వారు వచ్చినట్టుగానే ఉన్నది తల్లి నిన్ను చూస్తుంటే అని మనస్సులో అనేక జన్మేఘనాశనే శ్రియమాప్నోతి విపుల ఉంటుంది. ఒక్కోసారి మన ఇంటిల్లో కూడా చూస్తూ ఉంటాం. రే మీ నాన్న సరి అమ్మ అనేక రూపాలలో, తానే 3 రూపాలు అనేక రూపాలలో టెంకి సిరి పుట్టే అంటాడు కవి. చెలువంబుల మొదలు టెంకి ఆవిడ అందాలకి సౌందర్యాలకే మూలస్థానమైనటువంటిది. చాలు ఆవిడ అష్టైశ్వర్యాల మనకి ప్రసాదిస్తుంది అని చక్కగా మనకు అభయప్రదానం చేస్తూ ఉన్నది. ఆ స్వామి అమ్మ పద్మ సరోవరాన్ని ఎప్పుడు కూడా విష్ణువుని వదిలి ఉండదు కదా. ఆ సిరి రామావతారంలో సీత అయినా కానీ కృష్ణ श्रीमती श्री शुभलक्ष्मी श्री पद्मावती जय जय लक्ष्मी श्री पद्मारिणी श्री पद्मावती जय जय लक्ष्मी श्री पद्मावती कोमल रूपिणी श्री पद्मावती जय जय पद्मावती पाये जन वांछितार्थप्रद चरणं नवारलनु सरिजोचु भाग्यद परलुमिदे भागान परितोषिणि अनवरताभिमान भक्त శ్యామల స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మకు ఈరోజు ముత్యపు పందిరి పోతుంది. ఆ చల్లదనం, ఆ స్వచ్ఛత ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి మనకి. చంద్రమా మనసుపుతున్నట్లున్నటువంటి ఆ ముత్యాల సరలు గుత్తులు గుత్తులుగా వేలాడుతూ తన్మౌక్తికం జాయతే. స్వాతి నక్షత్రంలో ముత్యపు చిప్పలో బాగా కాలినటువంటి ఇనుము మీద నీటి చుక్క పడిందనుకోండి, అది దానికి పేరు కూడా ఉండదు. అది తెలియకుండా పురాణి ఆ మహాలక్ష్మి తిరుచాన ఈ వీధుల్లో ఊరేగి कृतं ज्योतिष्कृतं त्वा ज्योतिष्कृतमिति ज्योतिः कृतं त्वा साधयामि भास्वती त्वा साधयामि మూసిన ముత్యానకేలే మొరగులు ఆశల అదిగో మనకు ధనాన్ని ప్రసాదిస్తుంది.